రక్షణ తెచ్చుకుని తన కుటుంబాన్ని కాపాడుకుని రక్షించుకున్నాడు. కానీ ధన్యుడై ఉన్న ఈ ఇస్కరియోతు యోధ అన్యుడిగా మారి, దుష్టుడిగా మారి, భ్రష్టుడైపోయి తన వంశాన్ని ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. చూడండి దేవుడు పిల్లారా, ఈనాడు దేవుడు నిన్ను పిలుచుకుని, దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుకుని తన మందిరములోనికి వచ్చి ఆరాధించుకుని నీ గృహానికి రక్షణ తెచ్చుకోవాలని, నీ ఇంటికి రక్షణ ఇవ్వాలని, నీ కుటుంబాన్ని కాపాడాలని, నీ ద్వారా నీ బిడ్డలను రక్షించాలని, నీ రక్త సంబంధులను దీవించాలని దేవుడు